హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఏ విధంగా జాబ్ స్విచ్ అవ్వాలి, ఏ స్టెప్స్ ఫాలో అవుతే మనం ఈజీగా జాబ్ అనేది అయితే స్విచ్ అవ్వచ్చు. అండ్ అలాగే మనకున్న ఇష్యూ వచ్చేసి 90 డేస్ నోటీస్ పీరియడ్. ఈ 90 డేస్ నోటీస్ పీరియడ్ని ఏ విధంగా మనం డిస్కస్ చేస్తే మనకు ఈజీగా జాబ్ స్విచ్ అవ్వగలము అనేది అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా స్టెప్స్ అనేది అయితే చెప్తాను. అండ్ అలాగే మనకు ప్రీవియస్ వీడియోలో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి అండ్ ఏ విధంగా జాబ్ సెర్చ్ చేస్తే ఈజీగా జాబ్స్ వస్తాయి అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఆ వీడియో చూడండి, మీరు ఆ స్టెప్స్ అనేది అయితే ఫాలో అవ్వండి. మీకు ఈజీగా వితిన్ 6 మంత్స్లో మీరు కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ అండ్ జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటేనే మనకు జాబ్ అనేది అయితే వస్తుంది. సో ఈ వీడియోలో నేను కం మన ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్కి ఏ విధంగా మనము జాబ్ స్విచ్ అవ్వాలి అండ్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతే మనము ఈజీగా జాబ్ అనేది అయితే స్విచ్ అవ్వగలం అనేది అయితే చెప్తాను. అండ్ అలాగే మనకున్న ఇష్యూ వచ్చేసి 90 డేస్ నోటీస్ పీరియడ్. మనకు కాల్స్ వస్తున్నా కానీ మనకు 90 డేస్ నోటీస్ పీరియడ్ అని చెప్పగానే మనకు రిక్రూటర్స్ అనేవాళ్ళు మనకు కాల్స్ అనేది అయితే కట్ చేస్తున్నారు. వాళ్ళు ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ కావాలి, మాకు ఇమ్మీడియట్ జాయినింగ్ పర్సన్స్ కావాలనేసి చెప్పేసి కాల్ అనేది అయితే కట్ చేస్తూ ఉంటారు. సో వీటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేసుకొని, సో వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళు నమ్ముతారు అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ మనకు ఫ్రెషర్స్ జాయిన్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్కి స్విచ్ అవ్వాలనేసి అయితే చూస్తూ ఉంటారు. సో మనకు ఫర్ సపోజ్ వన్స్ జాయిన్ అయిన తర్వాత ఒక కంపెనీలో యాజ్ ఏ ఫ్రెషర్గా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక మంచి ప్రాజెక్ట్ అనేది అయితే అసైన్ చేస్తే మనకు ఆ ప్రాజెక్ట్లో 1 or 2 ఇయర్స్ మనం వర్క్ చేసినట్లయితే మనకు రియల్ టైం వర్క్ అనేది అయితే వస్తుంది. సో ఆ రియల్ టైం వర్క్ అనేది అయితే వచ్చిన తర్వాత మనం ఈజీగా జాబ్ అనేది అయితే స్విచ్ అవ్వగలము. కానీ మనకు ఇక్కడ 90 డేస్ నోటీస్ పీరియడ్ ఉంది. సో ప్రతి ఒక్కరికి ఈ 90 డేస్ నోటీస్ పీరియడ్ అనేది అయితే ఇష్యూ ఉంటుంది. మనం ఓవర్కమ్ చేసుకొని మనము రిక్రూటర్స్తో మంచిగా కాన్ఫిడెంట్గా మనము వాళ్ళతో డిస్కస్ చేసినట్లయితే వాళ్ళు ఒప్పుకుంటారు. అండ్ చెప్తాను ఏ విధంగా ఏంటి అనేది. సో ఫస్ట్ మనము వన్స్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేసి రియల్ టైం వర్క్ వచ్చిన తర్వాత మనం అప్పుడు జాబ్ స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం కంపెనీ మారిన తర్వాత కూడా అందులో కూడా మనము వర్క్ చేయాలి కాబట్టి, సో మనకు అక్కడ మళ్ళీ కొత్త వర్క్ ఇచ్చినప్పుడు మనం ఇబ్బంది పడొద్దు. సో అందుకే మనం రియల్ టైం ప్రాజెక్ట్ గురించి అయితే బాగా నేర్చుకోవాలి. ఫర్ సపోజ్ కొందరు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటారు, సో వాళ్ళకు కూడా ఈజీగా స్విచ్ అవ్వవచ్చు. అది ఏ విధంగా ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ మనము ఒక 2 or 3 ఇయర్స్ తర్వాత మనం జాబ్ స్విచ్ అవ్వాలంటే మనకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ గురించి తెలిసి ఉండాలి. అండ్ అలాగే మనకు స్కిల్స్ అనేది అయితే ఉండాలి. ఓకే, సో మనము రియల్ టైం ప్రాజెక్ట్ గురించి తెలిసి ఉంటే మనకు ఆటోమేటిక్గా మనం డైలీ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో మనకు రియల్ టైం ప్రాజెక్ట్ గురించి తెలుసు. అండ్ అలాగే రియల్ టైం వర్క్ ఏ విధంగా ఉంటుందని తెలుసు. సో అండ్ అలాగే మనకు స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మనము జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నామో అప్పుడు ఈజీగా మనము కంటిన్యూస్గా ఒక 3 to 4 months మనం కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉంటే మనకు అదే విధంగా మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నౌకరీ, లింక్డ్ఇన్ అండ్ రిఫరల్స్. ఈ విధంగా మనము అప్లై చేసుకుంటూ ఉంటే మనకు కాల్స్ వస్తాయి. సో కాల్స్ వచ్చినప్పుడు మనకు వాళ్ళు నోటీస్ పీరియడ్ ఏంటి, మీరు సర్వ్ చేస్తున్నారా లేదా 90 డేస్ నోటీస్ పీరియడా అనేసి ఈ విధంగా అడుగుతారు. సో అప్పుడు మనము కొద్దిగా కాన్ఫిడెంట్గా మనం చెప్పాలి. సో ఇట్లా మనం ఒకవేళ ఎటువంటి ఆఫర్ లేకుండా రిజైన్ చేసి జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బికాజ్ మనకు ఎండ్ ఆఫ్ ది డే, లాస్ట్ వర్కింగ్ డేకి మనకు మోర్ కాల్స్ అనేది అయితే వస్తాయి. సో కొందరు ఏం చేస్తారంటే మనకు అంత కాన్ఫిడెంట్ లేదు, మనం రిజైన్ చేసి ట్రై చేయడం అనేది చాలా కష్టము. సో అందుకే మనము రిజైన్ చేయకుండా ఒక ఆఫర్ వచ్చిన తర్వాత రిజైన్ చేసి మళ్ళీ ట్రై చేసుకుందాం అనేసి ఉంటారు. సో వాళ్ళకి ఏ విధంగా అనేది అయితే చెప్తాను. సో ఫస్ట్ మనకు ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అండ్ రియల్ టైం వర్క్ అనేది అయితే వచ్చేసి ఉండాలి అండ్ స్కిల్స్ అనేది అయితే ఉండాలి. ఒకవేళ మనం సపోర్ట్ ప్రాజెక్ట్లో చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఉన్న టైంలో ప్యారలల్గా మనము ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ అలాగే ఎవరైతే ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి రియల్ టైంలో ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, రియల్ టైం వర్క్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళ ప్రాజెక్ట్ని మనం మన రెజ్యూమ్లో పెట్టుకుంటే యూజ్ అవుతుందా లేదా, మనకు సంబంధించిన టెక్నాలజీ గురించి ఇవన్నీ తెలుసుకొని రెజ్యూమ్ అనేది అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు నౌకరీ, లింక్డ్ఇన్ అండ్ అలాగే రిఫరల్స్ ఫ్రెండ్స్ ఉంటే రిఫరల్స్ అడగచ్చు. లేదా ఏదైనా కంపెనీలో కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఇట్లా ఎవరైనా ఉంటే రిఫరల్స్ అడిగి అప్లై చేయించుకోండి. అండ్ అలాగే నౌకరీ అండ్
లింక్డ్ఇన్లో కూడా మోస్ట్ ఆఫ్ ది కనెక్షన్స్ అనేది అయితే పెట్టండి రిక్రూటర్స్కి. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ లైక్ కనెక్షన్స్ అనేది యాక్సెప్ట్ చేసి మీకు రిప్లై అనేది అయితే ఇస్తారు. జస్ట్ కనెక్షన్స్ పెట్టేసి వదిలేయకండి, వాళ్ళకు ఒక మెసేజ్ అనేది అయితే పంపించండి. ఈ విధంగా నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, సో నేను ఇలా జాబ్ సెర్చ్ చేస్తున్నాను, మీ దాంట్లో ఏదైనా రిఫరెన్స్ ఉంటే జస్ట్ ఇన్ఫామ్ చేయండి అన్నట్లు మీరు ఒక ప్రొఫెషనల్గా సింపుల్ మెసేజ్ అనేది అయితే పెట్టండి, వాళ్ళు రిప్లై అనేది అయితే ఇస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మనకు నౌకరీ అనేది అయితే యూజ్ చేస్తుంటారు కదా, నౌకరీలో కూడా డైలీ ఒక రెజ్యూమ్ అనేది వర్డ్ ఫార్మేట్లో అప్డేట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు నౌకరీలో లాస్ట్ వర్కింగ్ డే సర్వింగ్ నోటీస్ పీరియడ్ అనేసి అయితే ఉంటుంది, అండ్ 15 ఆర్ లెస్ డేస్ అనేది అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ కానీ సర్వింగ్ నోటీస్ పీరియడ్ అనే ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు 90 డేస్ నోటీస్ పీరియడ్కి వచ్చేసరికి మనకు స్కిల్స్ వచ్చేసాయి, అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేది అయితే తెలుసు, అండ్ వర్క్ కల్చర్ అనేది అయితే తెలిసింది. సో ఇప్పుడు మనము జాబ్ స్విచ్ అవ్వాలి. సో జాబ్ స్విచ్ అవ్వాలంటే మనం డైలీ అప్లై చేస్తూ ఉండాలి, అండ్ వన్స్ మనం అప్లై చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈ రెండు మనం ఫాలో అవుతున్నట్లయితే మనకి ఎప్పుడైతే కాల్స్ వస్తాయో రిక్రూటర్స్ నుండి, అప్పుడు మనం వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఈ విధంగా మాకు జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాము. సో వాళ్ళు అడుగుతారు, మీకేంది నోటీస్ పీరియడ్ ఎన్ని డేస్ ఉంది, రిజైన్ చేశారా ఇంకా చేయలేదా అనేసి అడుగుతారు. సో మీరు ఫస్ట్ ఒక ఆఫర్ తెచ్చుకోవడానికి మీరు వాళ్ళకి ఏం చెప్తారంటే, నాకు మా మేనేజర్తో డిస్కస్ చేసి నేను ఎర్లీ రిలీజ్ అవుతాను, సో వితిన్ 45 డేస్లో నేను రిలీజ్ అవ్వడానికి ట్రై చేస్తాను, నాకు ఆ ఫీజిబిలిటీ ఉంది మా మేనేజర్తో డిస్కస్ చేయడానికి, సో ఎటువంటి డిపెండెన్సీ అనేది అయితే లేదు, రీసెంట్గా అప్లికేషన్ అనేది అయితే లైవ్ వెళ్ళింది, సో ఎటువంటి వర్క్ అనేది అయితే ఎక్కువ లేదు అన్నట్లు మీరు వాళ్ళకి చెప్పి కాన్ఫిడెంట్గా మీరు 45 డేస్లో నేను రిలీజ్ అయ్యి బయటకు వస్తాను అన్నట్లు మీరు మాట్లాడుకోండి. సో ఆ విధంగా మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఎవరో ఒక రిక్రూటర్స్ అనేవాళ్ళు ఒప్పుకుంటారు. సో వన్స్ వాళ్ళు అగ్రీ అయిన తర్వాత మనకు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తారు. సో ఈ విధంగా మనము అటెండ్ అవుతూ ఉండాలి. ఫస్ట్ ఒక ఆఫర్ వచ్చిన తర్వాత వాళ్ళకు మనము తర్వాత మన దాంట్లో రిజైన్ చేసి వెంటనే మనము మిగతా ఆఫర్స్ మిగతా కంపెనీస్కి మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఫాలో అవుతూ ఉంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకు 19 డేస్ నోటీస్ పీరియడ్కి మనం చెప్పాల్సిన రిక్రూటర్స్కి మనం కాన్ఫిడెంట్గా, నాకు ఎటువంటి డిపెండెన్సీ లేదు టీంలో, రీసెంట్గా మా అప్లికేషన్ అనేది అయితే కంప్లీట్ అయింది, లేదా నేను ఇట్లా బెంచ్ మీద ఉన్నాను, సో ఎర్లీ రిలీజ్ పాసిబిలిటీ ఉంది, అండ్ అలాగే నాకు మా మేనేజర్తో మాట్లాడి ఎర్లీ రిలీజ్ అవ్వడానికి ఆ ఫీజిబిలిటీ ఉంది, సో వితిన్ 45 డేస్లో నేను మీ కంపెనీలో జాయిన్ అవుతాను అన్నట్లు మీరు చెప్పినట్లయితే వాళ్ళు ఇంటర్వ్యూస్కి షెడ్యూల్ చేస్తారు. వన్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి మనకు ఆఫర్ వచ్చిన తర్వాత మనకు అట్లీస్ట్ ఇంకా కొన్ని డేస్ అనేది అయితే ఉంటుంది కదా, సో ఆ కొన్ని డేస్లో మనకు ఆఫర్ వచ్చిన వెంటనే మనం రిజైన్ చేసేసి మన కంపెనీలో రిజైన్ చేసి మనం ఆ టైంలో కూడా మనము అప్లై చేస్తూ ప్రిపేర్ అవుతూ మిగతా కంపెనీస్కి ట్రై చేసుకోవాలి. సో అప్పుడు మనకు మిగతా మనం రిజైన్ చేసిన తర్వాత మన కంపెనీలో మనకు 90 డేస్ ఉంటుంది కదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే మీ మేనేజర్ని అడిగి రిలీజ్ అవ్వండి, అండ్ లేదా మీ హెచ్ఆర్స్ ఏదైనా కనెక్షన్స్ ఉంటే మీరు డిస్కస్ చేయండి, ఎర్లీ రిలీజ్ పాసిబిలిటీ ఉందా లేదా ఏంటి అనేది. సో అండ్ అలాగే మనకు బైఅవుట్ ఆప్షన్ కూడా ఉంటుంది కంపెనీలో, సో మీ పాలసీలో చెక్ చేసుకొని ఆ బైఅవుట్ ఆప్షన్ కూడా ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. బైఅవుట్ ఆప్షన్ అంటే మీరు ఏ కంపెనీకి అయితే సెలెక్ట్ అయి ఉంటారో ఆ కంపెనీ వాళ్ళు మీకు అమౌంట్ కట్టి మీరు ఎర్లీ రిలీజ్కి ఫీజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు చాలా ఫీజిబిలిటీస్ అనేది అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి ప్రాజెక్ట్ గురించి తెలుసుకోండి, అండ్ అలాగే కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉండాలి. అండ్ కంటిన్యూస్గా అప్లై చేస్తే మనకు వస్తున్న కాల్స్ వచ్చేసి దాన్ని బట్టి మన రిక్రూటర్స్కి కాన్ఫిడెంట్గా ఓకే మనం కాన్ఫిడెంట్గా మనకు వితిన్ 30 డేస్ ఆర్ 45 డేస్ ఆర్ 60 డేస్ ఈ విధంగా మనము వాళ్ళతో డిస్కస్ చేసి ఒప్పించి వాళ్ళ నుండి మనము ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకునేలాగా చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఒక ఆఫర్ వచ్చిన తర్వాత మనము మన కంపెనీలో రిజైన్ చేసేసి మన మేనేజర్స్తో కానీ హెచ్ఆర్స్తో కానీ ఏదైనా ఫీజిబిలిటీ ఉంటే ఎర్లీ రిలీజ్ అవ్వడానికి ట్రై చేయండి, అండ్ అలాగే బైఅవుట్ ఆప్షన్ ఉంటే అది కూడా అడగండి. ఒకవేళ ఏది లేకపోతే వెంటనే రిజైన్ చేసిన తర్వాత ఈ ఆఫర్ని చేతిలో పెట్టుకొని నెక్స్ట్ కంపెనీస్కి ట్రై చేయండి. సో వితౌట్ ఆఫర్ రిజైన్ చేసినట్లయితే చాలా రిస్కీ అనుకుంటా. సో ఎందుకంటే మనకు బయట చూస్తూ ఉన్నాము, మనకు లే ఆఫ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఈ విధంగా మీరు
వన్స్ మీకు కాల్ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అయినా గానీ వాళ్ళతో డిస్కస్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్స్ చేసుకోవాలి. సో, వన్స్ మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకొని పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తే మీకు ఆఫర్ లెటర్స్ అనేదైతే రిలీజ్ చేస్తారు. సో, ఈ స్టెప్స్ అనేదైతే ఫాలో అవ్వండి. మెయిన్‌గా మీకు ఈ ప్రాసెస్ అనేదైతే ఫాస్ట్‌గా జరగాలంటే ఫస్ట్ రిఫరల్స్‌కి అయితే ఎళ్ళండి. ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, కొలీగ్స్ గానీ ఎవరైనా ఉంటే రిఫరల్స్ అడగండి. ఆ రిఫరల్స్ అయితే మనకు ప్రాసెస్ అనేదైతే కొద్దిగా ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నౌకరీ గానీ, లింక్డ్ఇన్ గానీ ఈ 2 అనేది ఫాలో అవుతుండండి. నౌకరీలో అప్లై చేస్తూ ఉండండి డైలీ. అండ్ అలాగే లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ పెట్టేసి వాళ్ళకు కనెక్షన్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మీరు ఒక మెసేజ్ అనేదైతే పెట్టండి. సో, ఈ 3 ఫాలో అయినట్లయితే మీకు ఈజీగా కాల్స్ వస్తాయి. అండ్ అలాగే మనకు కాల్స్ వచ్చిన తర్వాత మనం కంటిన్యూయస్‌గా ప్రిపేర్ అవుతూ ఉండాలి ప్యారలల్‌గా. సో, కొందరు ఏం చేస్తారంటే మనకు కాల్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. సో, ఆ విధంగా మీరు అచీవ్ చేయలేరు. సో, ఎందుకంటే అప్పుడు ఆ ఉన్న తక్కువ టైంలో మనము ప్రిపేర్ అవ్వాలంటే అవ్వదు. సో, కంటిన్యూయస్‌గా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. అప్లై చేస్తూ ఉండండి. అటెండ్ అవ్వి ఆహ్, ఆఫర్ లెటర్ అనేదైతే రిలీజ్ చేపించుకోండి. సో, ఈ విధంగా మనకు వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనము మనకున్న నోటీస్ పీరియడ్ టైంలో మనం మిగతా కంపెనీస్‌కి ట్రై చేసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ మనకు ఆ కంపెనీ నచ్చితే మనం ఫ్రీగా ఉండి అండ్ ఇంకేదైనా టెక్నాలజీ నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. లేదంటే మనము మనకున్న టైం యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ టైమ్. ఓకే. సో, ఈ విధంగా ఫాలో అవ్వండి. మీరు ఈజీగా జాబ్ అనేదైతే స్విచ్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. జాయిన్ అయ్యి మీరు డైరెక్ట్‌గా మెసేజ్ అయితే చేయండి నాకు. మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై.